రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. 12 ఏళ్ల కళ, ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగుల కళ ఫలించబోతుంది. ఆ వార్తను మనం ఈ రౌండప్లో చూద్దాం. ఈ వార్తతో పాటు బాసరా మెస్లో ఫోన్ బ్యాన్ చేశారు. ఎందుకు? దీంతో పాటు ఆదిలాబాద్లో 1900 ఎకరాల్లో ఎయిర్ ఫోర్స్కు సంబంధించి 2 హ్యాంగర్లు రాబోతున్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఆ వార్తను కూడా మనం ఈ రౌండప్లో చూద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం పూర్తవుతుంది. చాలామంది ఉద్యోగస్తులు 12 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే ఒక 1943 మంది తెలంగాణకు వెళ్ళిపోతామని వాళ్ళు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఉద్యోగాలేమో ఆంధ్రాలో చేస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడ రావాలి, తిరిగి రావాలి శాశ్వతంగా. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఇంటర్సిటీ ట్రైన్ ఒకటి ఏర్పాటు చేశారు. వాళ్ళు వారంలో 5 రోజులు మాత్రమే పని దినాలు ఏపీలో మెయిన్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉండాలి అని. అందుకే వాళ్ళంతా ప్రతి శుక్రవారం రోజు తిరిగి ఇంటికి వస్తారు, సోమవారం రోజు వస్తారు. ఇక పండగల టైంలో కూడా ఫ్యామిలీతో గడపలేకపోతున్నాం, పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్న అసహనం చాలామంది ఉద్యోగుల్లో ఉంది. వాళ్ళంతా ఎప్పటి నుంచో కోరుతున్నారు మాకు శాశ్వతంగా తెలంగాణకు పంపించమని. 2 ప్రభుత్వాల పరిపాలనాపరమైన అంశం కాబట్టి 2 ప్రభుత్వాల మధ్య లెటర్ కరెస్పాండెన్స్ జరుగుతుంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఈ సమస్య పెండింగ్లో ఉండడానికి కారణం ఏంటంటే ఖాళీలు ఉండాలి, రోస్టర్ సిస్టమ్, సీనియారిటీని అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఇంతకాలం పట్టింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ టైంలో కేవలం 1943 మంది అప్పట్లో తిరిగి తెలంగాణకు రావడానికి లెటర్లు పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు కేవలం 891 మంది మాత్రమే తిరిగి తెలంగాణ రావడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే త్వరలో ఇంకా ఉత్తర్వులు రావాలి రిటర్న్గా. ఈసారైనా వస్తాయా, మళ్ళీ ఈ సమస్య మళ్ళీ పెండింగ్లో పడుతుందా అన్న ఒక భయం అయితే ఎంప్లాయీస్లో క్లియర్గా కనిపిస్తుంది. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ల మధ్య ఆస్తుల పంపకాలు జరగలేదు. అలాగే చాలా సమస్యలు, ఉద్యోగుల విభజన, ఆ క్యాడర్ స్ట్రెంత్ లేకపోవడం, అవన్నీ ఆ సమస్యలన్నీ ఇంకా పరిష్కారం చేసుకోలేకపోయారు. గతంలో ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, ఆ తర్వాత అక్కడ జగన్ ప్రభుత్వం, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ ఎక్కడ సమస్యలు ఎక్కడ పెండింగ్ ఉన్నవి అక్కడే ఉన్నాయి, కానీ ఒక పరిష్కారానికి రాలేదు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గవర్నమెంట్ ఉంది, ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఈ సమస్యకు ఒక ఫలితం దొరుకుతుందని ఉద్యోగులు బాగా ప్రెజర్ పెట్టడం వల్ల 2 ప్రభుత్వాలు ఈ అంశంపై సీరియస్గా అధికారుల మధ్య కమ్యూనికేషన్ జరగడం, తెలంగాణ ప్రభుత్వం అనుకూలంగా స్పందించడంతో కొంత ఊపిరి, అంటే 12 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఈ సమస్యకు ఒక పరిష్కారం త్వరలో లభించబోతుంది అని ఆ ఉద్యోగులు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు అన్నీ, అంటే 2 ప్రాంతాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లలో 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏపీ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు. అయితే ఆ విభజన సందర్భంగా వాళ్లకు తప్పలేదు అటుపక్క వెళ్ళాల్సిన అవసరం. ఆప్షన్ అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళడానికే ఆ టైంలో ఆసక్తి చూపారు, వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎందుకు చూపారు అంటే రిటైర్మెంట్ వయసు అక్కడ కొంచెం ఎక్కువగా ఉండేది. 58 ఏళ్ళు కాకుండా 60 ఏళ్ళు పెంచడం అనేది కొంత ఆశపడి ఆ ఎంప్లాయీస్ అక్కడే పని కానిచ్చారు, పని చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు 2 పక్కల కూడా 2 రాష్ట్రాల్లో కూడా సేమ్ రిటైర్మెంట్ వయసు అనేది సేమ్ ఉంది. కాబట్టి ఇటుపక్క తెలంగాణలో కూడా అలాంటి అవకాశం కలిగించడంతో ఇంకా పెద్ద తేడా లేదు. కాబట్టి రిటర్న్ రావడానికి వాళ్ళంతా ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే వాళ్ళంతా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే, అంటే 12 ఏళ్లుగా ఈ ప్రయత్నం అన్నమాట. అసలు నిజంగా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వారం అంటే ఫ్రైడే రోజు తిరిగి రావటం, సోమవారం ఉదయమే అందరూ ఎంప్లాయీస్ వెళ్తూ ఉండటం మనం చూడొచ్చు. హైవే పైన అయితే అసలు ఎంతమంది, కొన్ని వేల మంది వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మనకు లెక్కలో చూసినట్లయితే కేవలం 1943 మంది
ఎంప్లాయీసే ఉన్నప్పటికీ ఆ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇంకా వేరే పనులు ఆ డిపార్ట్మెంట్లో చేయటం అనే దాని మీద అక్కడ ప్రైవేట్ రంగంలో కానీ వాళ్ళకు రిలేటెడ్గా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళంతా పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే, ఇంకా వేలల్లో ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అక్కడ పనిచేసే వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడే వాళ్ళు పనిచేస్తూ అలాగే రిటైర్ కావాల్సిందనా, లేకపోతే వాళ్ళకు సర్వీస్ రూల్స్ వర్తించి మళ్ళా వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉండి పర్మనెంట్ అవుతారా అన్న ఒక ఆశ కూడా ఉంది. అయితే రెండు చోట్ల కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పర్మనెంట్ అవ్వడం అనేది అదొక వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ ఎవరైతే పర్మనెంట్గా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్లకు వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అనుకోవచ్చు. అయితే అంత సజావుగా జరిగితే వీళ్ళంతా ఎవరైతే 891 మంది ఉన్నారో వాళ్ళు తిరిగి తెలంగాణకు వచ్చి ఇక్కడే విధులు నిర్వర్తించుకుంటారు. లేకపోతే మళ్ళా క్లియర్ కాకపోతే మళ్ళా సమస్య పెండింగ్లో పడిపోవటం, ఈ పెండింగ్ సమస్యను ఎప్పటి వరకు పరిష్కరిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోతుందా, లేకపోతే ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపిందా అన్నది ఉత్కంఠగా మారింది. బాసర ఐఐటిలో మరోసారి వివాదం రగులుకుంది. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అదే సమస్య రిపీట్ అవుతుంది. అక్కడున్న 9,000 మంది విద్యార్థులు 4 హాస్టళ్లలో ఉంటారు. అక్కడ హాస్టల్లో సరైన భోజనం, ఆ భోజనంలో నాణ్యత లేకపోవడం, హైజెనిక్ లేకపోవడం, ఇవే సమస్యలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇక్కడ మెస్లో బొద్దింక వచ్చింది ఆహారంలో, ప్లేట్లో. దాన్ని ఒక స్టూడెంట్ ఏం చేశారంటే ఆ బొద్దింక వీడియో తీసి పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఐఐటి యాజమాన్యం ఏం చేసిందంటే మెస్లో ఎవరైనా సరే వచ్చేటప్పుడు ఫోన్ తీసుకురావద్దు, ఫోన్ తీసుకొస్తే ఫోన్ను బ్యాన్ చేశారు, ఫోన్ తీసుకొస్తే భోజనం పెట్టము అంటూ సర్క్యులర్ జారీ చేశారు. అంటే ఇప్పుడు విద్యార్థులు అడిగేది ఏంటంటే సమస్య ఏంటి, ఇక్కడ ఆహారం సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదు, మెస్సులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, హైజెనిక్ లేదు, అక్కడ బొద్దింకలు, ఈగలు, దోమలు, బల్లులు వస్తున్నాయి అని ప్రూఫ్ ఉండడం కోసమే వాళ్ళు తీసి పెట్టారు ఫోన్లో. సమస్య ఏంటి, బొద్దింకలు, ఫుడ్ సరిగా లేదు అనేది. అక్కడ సమస్య పరిష్కరించకుండా యాజమాన్యం దారుణంగా ఫోన్ని నిషేధించడం అనేది అసలు అది బాసర ఐఐటి అండి, మామూలు విద్యా సమస్య కాదు. టెక్నికల్గా అంటే నేర్పిస్తారు, టెక్నాలజీకి సంబంధించింది. అక్కడ తయారైన విద్యార్థులు మొత్తం టెక్నాలజీలో టాప్ అయ్యి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో, ఎంఎన్సి కంపెనీల్లో పెద్ద హోదాల్లో పనిచేసే అవకాశం. అంటే టెక్నాలజీని మన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, లీడర్గా ఉంటారు కాబట్టి, అలాంటి ఇన్స్టిట్యూట్లో ఫోన్ని బ్యాన్ చేయడం చాలా దారుణమైన విషయం. అంటే సమస్యని కాకుండా ఫోన్లో ఎందుకు తీశారు అనేది అంతా. ఒక పక్కేమో రేవంత్ సర్కార్ చెప్తుంది తెలంగాణను ఐటీ హబ్గా తయారు చేస్తున్నాం, ఏఐకి సెంటర్ పాయింట్గా ఉంటుంది, ఇన్నోవేషన్స్ అంటూ దంచి కొడుతున్నారు సీఎం. అయితే ఒక పక్కేమో టెక్నాలజీ గురించి మాట్లాడుతూ డిజిటల్ తెలంగాణ అంటూ, మరో పక్కేమో టెక్నికల్ ఐఐటిలోనే ఆ క్యాంపస్లో మెస్లో ఫోన్ బ్యాన్ చేయడం అనేది వివాదం అయిపోయింది. విద్యార్థుల వాదన ఏంటంటే ఫోన్ అనేది ఒక డిజిటల్ ఐడి, అది బ్యాంకింగ్ కోసం వ్యవహారాలు నిర్వహించడానికి, అలాగే ఏదన్నా చదువుకోవడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఆ ఫోన్ అనేది. ఇలాంటి సమస్య ఏదన్నా ఉంటే దాన్ని హైలైట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కేవలం ఆ ఫోన్ ఉంటే ఏదో మనం ఫోన్లో మాట్లాడటం, ఫ్యామిలీతో అనుబంధం పెంచుకోవడానికి రకరకాల అంటే మల్టిపుల్గా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటి ఫోన్ను బ్యాన్ చేయడం ఏంటి అని విద్యార్థులు నిలదీస్తున్నారు. అయితే ఇక్కడ బాసర ఐఐటిలో సమస్యలు అనేవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. 8 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అసలు అక్కడ ఎలాంటి సమస్యలు ఉండేవి అనే దాని మీద నేను ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. బాసరలో ఇది మొదటి వివాదం కాదు. 2022లో వేలాది మంది విద్యార్థులు హాస్టల్ భోజనం, అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాలు, హాస్టల్ సమస్యలపై భారీ ఆందోళనలు చేపట్టారు. భోజనంలో పురుగులు, పరిశుభ్రత లోపాలపై అప్పుడే ఫిర్యాదులు వచ్చాయి. ర్యాగింగ్ ఘటనలు కూడా జరిగాయి. వైద్య సదుపాయాల కొరత, విద్యార్థుల మరణాలపై కూడా విమర్శలు వచ్చాయి. విద్యార్థినుల హాస్టళ్లలో అధిక రద్దీ, నిర్వహణ లోపాలపై కూడా ప్రశ్నలు వచ్చాయి. అంటే సమస్యలు కొత్తవి కావు. సమస్యలను చూపించే కెమెరాపై నిషేధం విధించడం కంటే సమస్యల మూలాన్ని పరిష్కరించడమే ముఖ్యం. బాసర ఐఐటిలో గత కొన్నేళ్లుగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. అంటే మనకు దొరికిన డేటా ప్రకారం చూసుకున్నట్లయితే 2020 నుంచి 2026 మధ్య కాలంలో సుమారు 8 మంది విద్యార్థులు
క్యాంపస్లో బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఒత్తిడి, వ్యక్తిగత కారణాలు, ఆరోగ్యం వంటి వివిధ కారణాలతో ఈ విషాదకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 2026లో వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని వసంత హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 24 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. 2023లో ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు అంటే 2023లో 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో 2 విద్యార్థులు ఉన్నారు. 48 గంటల వ్యవధిలోనే మరణించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. మే 2020లో 16 ఏళ్ల ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వీటితో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 9,000 మంది విద్యార్థులు ఇక్కడ బాసర ఐఐటిలో చదువుతున్నారు. వాళ్ళందరి కోసం 4 మెస్సులు ఉన్నాయి. ఆ మెస్లో నాణ్యత పెంచకుండా ఫోన్ బ్యాన్ పెట్టడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇప్పుడు ఆ వివాదం చిలికి కాని వల్ల పెరుగుతుంది. అయితే యాజమాన్యం ఏం చేస్తుంది? సమస్యను పరిష్కరిస్తుందా? ఫోన్ బ్యాన్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ప్రస్తుతం అయితే ఏఐ యుగం నడుస్తుంది. డిజిటల్ తెలంగాణ అని మన సీఎం కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఇది టెక్నికల్ యూనివర్సిటీ, IIIT ఇలాంటి యూనివర్సిటీల్లో యాజమాన్యం సమస్య పరిష్కరించకుండా ఫోన్పై బ్యాన్ విధించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆదిలాబాద్ జిల్లా ఎక్కడో మారుమూల ఉన్న ప్రాంతం, కొండలు, గుట్టలు, అలాంటి ప్రాంతం యొక్క దిశ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. అది చాలా ఇటుపక్క సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి మధ్యలో ఉన్న చాలా వ్యూహాత్మకమైన కీలక ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఒక ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో భావిస్తుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. అయితే ఆదిలాబాద్లో 1900 ఎకరాలు ఇస్తే మేము అక్కడ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ట్రైనింగ్ శిక్షణ కేంద్రాన్ని, అలాగే 2 టెర్మినల్స్, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి, అలాగే ఈ ప్రయాణికుల కోసం అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే దానికోసం ఈ ప్రయాణికులకు ఎయిర్ ఫోర్స్ కోసం ఒక 400 ఎకరాలు, మొత్తం ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఈ ఏవైతే ట్రైనింగ్ శిక్షణ కేంద్రం, అలాగే మొత్తం యుద్ధ విమానాలన్నీ అక్కడ, ఆ విమానాలకు సంబంధించిన రిపేర్లు, అక్కడ నుంచే వార్క్ వెళ్ళడం రావటం, హ్యాంగర్లు, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 1900 ఎకరాలు టోటల్గా. అందులో పర్టికులర్గా దీనికోసమే ఎయిర్ ఫోర్స్ శిక్షణ కోసం ఒక 1500 ఎకరాలు అవసరం అవుతుంది. ఇటు 1500 ఎకరాలు, ఎయిర్పోర్ట్ కోసం 400 ఎకరాలు, మొత్తం 1900 ఎకరాలపై సీరియస్గా చర్చ జరిగింది. ఒక అవగాహన కూడా వచ్చారు సీఎం, అలాగే రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి. అయితే ఏదైతే అక్కడ ఒక 3 కిలోమీటర్ల రన్వే కోసమే ఇంత భూమి కావాల్సి వస్తుంది అన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ఏరోడ్రమ్కు 370 ఎకరాలు ఉన్నాయి. 2025 నవంబర్ 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 700 ఎకరాల భూసేకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసింది. అది కంటిన్యూ అవుతుంది, ఆ ప్రొసీజర్ నడుస్తుంది. అయితే ఏదైతే భూసేకరణ చేస్తారో నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వమా, రక్షణ శాఖనా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏదైతే భూసేకరణకు సంబంధించిన పరిహారం కూడా రక్షణ శాఖే పే చేయమని ఒప్పించినట్టు అర్థమవుతుంది. టోటల్గా అక్కడ ఏదైతే భూసేకరణ చేస్తారో దానికి సంబంధించిన పరిహారం అయితే కేంద్రం చెల్లిస్తుంది. ఈ భూసేకరణ ఈ బాధ్యత అంతా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్కు హామీ ఇచ్చారట. అయితే ప్రస్తుతం అయితే 370 ఎకరాలు ఉన్నాయి. ఇక 1530 ఎకరాలు అవసరం అవుతాయి. ఆల్రెడీ 700 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒక 800 ఎకరాల స్థలం అక్కడ ఉంది.
అయితే ఇప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలాంటి కార్యకలాపాలు చేయటం లేదు కాబట్టి ఆ భూమిని ఆ 800 ఎకరాలని రక్షణ శాఖకు బదలాయించాలన్న ప్రతిపాదన ఉంది. అది కనుక అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్ట్ పనులు చాలా త్వరితగతిన ప్రారంభమవుతాయి. మొత్తం ఆదిలాబాద్ యొక్క దశ మొత్తం మారిపోతుంది. యుద్ధ విమానాల విన్యాసాలు, అక్కడ మొత్తం ప్రతి విమానానికి ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన శిక్షణ, అక్కడ ఎంప్లాయీస్ కోసం టౌన్షిప్, వాళ్ళ పిల్లల కోసం స్కూల్స్, మొత్తం రూపురేఖలు మారిపోతాయి. చిన్న పట్టణంగా ఉన్న ఆదిలాబాద్ పట్టణం దేశంలోనే ఒక ప్రముఖమైన ప్రాంతంగా మారబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఉందో దానికి రక్షణ శాఖ భూములు కేటాయించిన నేపథ్యంలో దాని కృతజ్ఞతలు కూడా చెప్పారు. దీంతోపాటు ఈ మహబూబ్ నగర్ దేవరకద్ర దగ్గర డిఆర్డిఓ ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చేపట్టాలని ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ ఫైల్ కూడా క్లియర్ చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా అక్కడ మంత్రిని ఒప్పించడం కోసం ఆయన చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. అయితే ఘర్షణ వాతావరణం పడకుండా కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిసారి బీజేపీ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది డబల్ ఇంజన్ సర్కార్ అని, అదే తరహాలో ఇక్కడ బీజేపీ సర్కార్ లేకపోయినప్పటికీ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన అన్ని హక్కులు పొందేలా చాలా వ్యూహాత్మకంగా ఒక ఫ్రెండ్లీ స్టైల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ కేంద్రానికి సంబంధించిన మంత్రుల్ని తీసుకెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులపై ఎక్కడైతే తమ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయడానికి చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.